తెల్లగా ఉన్నప్పుడు అందరూ నన్ను చూస్తారు అని చెప్పి మా గురువు వేముల వెంకటేశ్వర గారు నన్ను పరిచయం చేశారు. ఇక్కడ ఆయన రిప్రజెంట్ చేసి నేను ఇవాళ మనం అంటే పేస్ట్ అందరూ వాడుతున్నారు. నేను చిన్నప్పుడు మా తాతమ్మ నాకు బొగ్గుతో ఇట్లా టూత్ పేస్ట్లు కాకుండా అప్పుడు చిన్నప్పుడు వేరే రకంగా వాడేవాళ్ళం. ఇప్పుడు నాకు అర్థమైంది, అన్ని రీసెర్చ్ చేశాను, అన్ని ప్రోడక్ట్స్ డైరెక్ట్ బిజినెస్ అన్ని చూశాను. కానీ మా ప్రోడక్ట్ మాత్రం మెగాస్టార్ అని చెప్తాను, ఎందుకంటే ఇలా చిరంజీవి బర్త్డే. సో మెగాస్టార్ ప్రోడక్ట్ ఎందుకని అంటే దీనిలో అన్ని ప్రోడక్ట్స్ అన్ని రీసెర్చ్ చేసి నేను వాడుతున్నాం, మా ఫ్యామిలీ మొత్తం వాడుతున్నాం. చాలా ఇష్టం. మా గిల్ గారు మన సార్ రేపు సెప్టెంబర్ 20 మా కొరియా మొత్తం చైర్మన్ గిల్ అని పిలుస్తున్నారు, ఎందుకంటే మా చైర్మన్ గారి పేరు గిల్. సో గిల్ గారితో పాటు మేము సార్ కూడా నా వేముల దగ్గర చెప్పారు, ఎవరైనా రావాలనుకుంటే మన జేకామ్ నుంచి ఎవరైనా వస్తే వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. మన ఫ్రీ ఈ కామర్స్ బిజినెస్ అంటే చాలా ఈజీగా మనందరిలాగా ఐడి కాస్ట్ ఏం తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా చాలామంది ఎలక్ట్రికల్ బ్రషెస్ వాడి డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. నేను చాలామంది చిన్నపిల్లలు కూడా తెలియక ఎలక్ట్రిక్ బ్రషెస్ దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ బ్రష్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. చూసి నేను ఇదే వాడుతాను, నేను కూడా ఇదే వాడుతాను. ఫస్ట్ ఇప్పుడు మనం వాడి చెప్తే చాలా మంది యాక్షన్స్ ఫాలో అవుతారు నమ్మకంగా నేను టీచర్ చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మనం ప్రమోట్ చేసే ప్రోడక్ట్ కూడా నేను ఇప్పుడు నోనీ గిఫ్ట్స్ కానీ లిప్ బామ్స్ కానీ లేడీస్ ప్రోడక్ట్స్, ఫెయిర్నెస్ స్కీమ్స్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓ రోజు కుదిరితే నేను సార్తో మాట్లాడి 8 మినిట్స్ స్టేషన్ తీసుకొని, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ చెప్పండి 8 మినిట్స్ పడుతుంది సార్. చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంది దీనిలో, ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో తీసుకున్నాను. అలాగే మన జేకామ్ తరఫున మొన్న సార్ నాకు వలీగా హెల్ప్ చేశారు. ఆ బ్యానర్స్ 24/7 నైట్ 10 o'clock వెళ్ళినా మన బ్యానర్స్ ఇచ్చారు మన మినిస్టర్ గారి. అందుకే జేకామ్ రావడం వల్ల నాకు నైట్ టైం కూడా ఇది హెల్ప్ కావాలన్నా అందరికీ వెళ్ళాల్సి వస్తుంది. చాలా మంచి జేకామ్ ఫ్యామిలీతో నేను చాలా హెల్ప్ తీసుకున్నాను. థ్యాంక్ యూ జేకామ్, థ్యాంక్ యూ.